బుల్కాపూర్ ఫిరంగినాల రీసెంట్గా ఇటు కేటీఆర్కి సంబంధించిన వాళ్ళ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి కట్టిన ఫామ్ హౌస్ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ ఈ బుల్కాపూర్ ఫిరంగినాల పైనుంచే కట్టారని ఈ మధ్య ఇదొక హాట్ టాపిక్గా మారింది. సో అసలు బుల్కాపూర్ నాలా ఎక్కడ ఉంటుంది, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఈ బుల్కాపూర్ నాలా అంటే ఏంటి, సో ఎక్కడి నుంచి ఈ వాటరు ఎక్కడి వరకు వెళ్తాయి, యాక్చువల్గా ఇది ఎంత లాంగ్ ఉంటుంది, అలాగే ఎంత విడ్త్ ఉంటుంది. సో దీనిపైన అధికారులు కూడా ఇటు సర్వేలు చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళేది, ఎక్కడెక్కడి వాటరు ఈ నాలాల ద్వారా వెళ్ళేవి, అలాగే దీన్ని ఏ ప్లేసెస్ లో మొత్తం కబ్జా చేశారు, ప్రస్తుతం ఈ బుల్కాపూర్ ఫిరంగి నాల విడ్త్ ఎంత వరకు కుంచుకుపోయింది, ఈ అన్ని విషయాలన్నిటినీ ప్రస్తుతం మనం చూడబోయే ఈ బుల్కాపూర్ నాలా గురించి చెప్పబోయే గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. బుల్కాపూర్ ఫిరంగినాలా గురించి ప్రస్తుతం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడదాం. ఇప్పుడు ఈ కాలువ కనబడుతుంది కదా, మీ పక్కపంటి పోయే కాలువ, అది ఎప్పటి నుంచి ఉంటుండే? తినాలి అంటున్నా కదా నేను, నాకు తెలియదు అని నడుస్తుండే. ఇది అడవి ఉండే, ఈ అడవిలో కానీ పూలు పడుతుంటే ఇక అడవి పోయి ఇప్పుడు చేను అయినాయి, మొత్తం ఎండ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఇగో ఇంకా ముంగట చూడిపో ఎట్లున్నది, అవి అన్ని గుట్టలే. ఆ గుట్టను దొబ్బి దేవుడు చేసిరా మరి అంతే. ఇక ఇది అంతా అడవి ఉండే సార్, ఏం చేస్తాం. అంతా హైదరాబాద్ వచ్చి ఉంటారా ఎవరు అంతా? ఇక ఆంధ్రకి వెళ్ళి వస్తారు, హైదరాబాద్ వస్తారు. ఈ కాలువ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తుండేనా ఈ కాలువకి? చూడేపా మీదికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మీదికి ఆ బిల్డింగ్ ఉన్నా, ఆ బిల్డింగ్ అవతలికి వెళ్ళి అట్లా వెళ్ళి బట్టి రాగులపల్లి దిక్కెళ్ళి వస్తాయి. రాగులపల్లి దిక్కెళ్ళి మరి వచ్చినప్పుడు నిండదా మంచిగా వచ్చినప్పుడు నిండుతుంది, నిండి బాస్తూ పోతాయి. ఇప్పుడు వానాకాలం వానలు పడుతున్నాయి, అయినా కూడా కాలువ నీళ్ళు వస్తలేవు కదా, కనబడతలేవు ఒక్క సుక్క కూడా చక్కగా. గిట్టనే ఇక మోటార్ పోకడకు కాలువ మూసుకపోయిండే. వాళ్ళు తీసిండ్రు, మున్సిపాలిటీ వాళ్ళు తీసింది, సాప్ అయినాయి. అది పోయినాయి, పైపు పోయింది, పైపు ఒకటి వేస్తామన్నారు, అయిపోతుంది రేపు వేస్తారే. మీది నుంచి నీళ్లు ఈడి దాకా వస్తున్నాయి, కానీ ముంగటి పోయినాక ఈ ఫామ్ హౌస్ లకు పోయేటోళ్ళు మొత్తం మధ్యలో ఆపేసి వాళ్ళ ఇళ్లకు ఫామ్ హౌస్ లకు పోవడానికి రోడ్డులాగా వేసుకున్నారు కదా, అయిపోయినాయి నీళ్లు. ఇప్పుడు ఇందుకు బాల్ ఆడడానికి వస్తారు చూడు, ఈ బాల్ క్రికెట్ ఆడడానికి మరి వీళ్ళు రోడ్ వేసుకున్నారు, అంత పైపు వేసి నీళ్లు పోతున్నాయి. కింద పైపులు వేసారు, పైపులు వేసిండ్రు, గాడ ఆయన వేసిండు, గాడ కట్టి అతను పైపులు వేసిండు. ఎటు చేస్తావు చెప్పు మరి, గట్టున్నది ఏం చేస్తాం. అప్పటికిప్పటికి ఎట్లా మారింది ఈడ? మారింది అప్ప, అడవి ఉండేది మొత్తం. అంటే మనం పోనీ కదా అని అడవి ఉండే. అప్పట్లో ఉంటుండే నా కార్లు ఎక్కడి కార్లు లే, అప్పుడు సైకిల్తో కానీ సైకిలే గతి లేదు, మొత్తం పెద్ద పెద్ద కార్లు ఈ ఫామ్ హౌస్లకు. పెద్ద కాలురే. ఇప్పుడు కాలు అప్పటికిప్పటికి ఎట్లా మారింది అంటావు నువ్వు చూసినప్పటికీ ఇప్పటికి? కాలు అంతా సాఫ్ చేసుకుంటూ పోతున్నారు కదా సార్, సాఫ్ చేసుకొని పోతున్నారు. ఇక అక్కడ కిందికి ఎక్కడెక్కడ పోతావో ఏం కథను. అప్పట్లో గతంలో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కాలువ కానీ చుట్టుపక్కల అంతా కూడా ఫుల్గా వాటర్ ఉండే, ఇదంతా అడవి ఉండే, కాలువ నుంచి ఎక్కువ వాటర్ పోయేటి. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయినాయి, ఫామ్ హౌస్లు పెరిగిపోయినాయి, స్పోర్ట్స్ ఏరియాలు ఇక్కడ ఎక్కువ అవడంతో ఈ కాలువ కూడా చిన్నగా అయిపోయిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. గండిపేట చెరువుకు దిగువ భాగాన ఉన్నటువంటి గోపాలపురం, మోకిల్లా, జన్వాడతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వర్షపు నీరు అంతా కూడా ఇటు గండిపేట చెరువుకు వెళ్తే భారీగా గండిపేట చెరువుకు నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ వాటర్ అన్నీ కూడా ఇక్కడికి కాకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్కి కలిపేలా గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ నాలాను నిర్మించారు. సో ఈ బుల్కాపూర్ నాలాని బుల్కాపూర్ ఫిరంగి నాలా అంటారు. సో ఈ బుల్కాపూర్ ఫిరంగి నాలాలు నిర్మించారు. సో మొదటగా మోకిలలో ప్రారంభమవుతుంది. సో మోకిల ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి బుల్కాపూర్, గోపాలపురం, జన్వాడ, మణికొండ మీదుగా కోకాపేట్, నాసింగి, పుప్పాలగూడ, షేక్పేట్, ఖైరతాబాద్ మీదుగా మొత్తం 24 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి అటు హుస్సేన్ సాగర్ లోకి ఈ వాటర్ అన్ని కలవాలి. సో అది మొదట్లో ఈ నాలా ప్రారంభించినప్పుడు, అప్పుడు నాలా అప్పట్లో వాళ్ళు కట్టించినప్పుడు, సో దీని మొత్తం
24 కిలోమీటర్స్ ఆఫ్ నాలా. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి చివరికి హుస్సేన్ సాగర్ వరకు ఈ వాటర్ అన్ని వెళ్ళాలి. సో ఇటు గండిపేటకి ఈ చెరువు నీళ్లు వెళ్ళలేవు, ఎందుకంటే ఇది గండిపేట చెరువు కన్నా ఇవి దిగువ ప్రాంతాన ఉంటాయి కాబట్టి పైకి వాటర్ ఎక్కలేవు. అలాగే ఇక్కడ ఉన్న వాటర్ అన్ని కూడా కింది భాగాన వెళ్ళడానికి సో ఈ నాలా అంతా కూడా అప్పట్లో నిర్మించారు. సో ఈ నాలా అప్పట్లో నిర్మించినప్పుడు ఈ నాలా నుంచి చాలా వరకు ఇక్కడ వర్షాధారిత పంటలు కాకుండా ఇతర పంటలన్నిటి కూడా ఈ నాలా నుంచి కొందరు వాటర్ కూడా పెట్టుకునేవారని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కానీ రాను రాను రోజు రోజుకు ఈ ఏరియా డెవలప్ అవ్వడం, ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఈ ఏరియా ఉండడం, దీంతో ఇక్కడ భూములకు ధరలు పెరిగిపోవడం, సిటీలో ఉంటే బడాబాబులంతా కూడా ఇక్కడికే వచ్చి ఫామ్ హౌస్లు కట్టుకుండడం తోటి సో ఈ ఏరియా అంతా అటు అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఇటు కమర్షియల్ స్పేస్ వరకు టర్న్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇటు సిటీకి దగ్గర ఉండడం, రోడ్లు బాగుండడం, ఓఆర్ఆర్ కు దగ్గర ఉండడం తోటి ఫామ్ హౌస్లు కట్టుకునే వాళ్ళంతా దీన్ని పూర్తిగా ఈ నాలాక్ను మొత్తం ఇటు కబ్జాలు చేస్తూ కట్టుకుంటూ వస్తున్నారు. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇది యాక్చువల్ గా మొత్తం వచ్చేసి 20 మీటర్ల వెడల్పు తోటి ఈ బుల్కాపూర్ ఫిరంగి నాలా ఉండాలి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ఎంతవరకు కుచించుకుపోయింది. ఇప్పుడు మనకు ఒక 5 నుంచి 6 మీటర్లు కూడా ఇక్కడ కనిపించట్లేదు. సో ఈ నాలా ఇక్కడ కుచించుకుపోయింది, ఇక్కడ దగ్గరకు వచ్చింది, అటు కబ్జాలు అయ్యాయి. సో ఈ నాలాతో పాటు ఈ నాలా 20 మీటర్లు ఉండడంతో పాటు పక్కన 9 మీటర్లు బఫర్ జోన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ నాలానే కబ్జా చేశారు. నాలాతో పాటు పక్కన ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదంటే ఇక్కడ వీళ్ళు మొత్తం మనం చూస్తున్నట్టు వాళ్ళుగా పర్మనెంట్ గా అంటే వాళ్ళ ల్యాండ్ లోకి నాలా నుంచి వాటర్ రాకుండా పూర్తిగా ఈ హైట్ తోటి రాళ్లతోటి ఒక కట్టడం లాగా కట్టుకున్నారు. ఇంకా అదే కాకుండా మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇటు డైరెక్ట్ గా కొన్ని పిల్లర్లు కూడా వేశారు. డైరెక్ట్ పిల్లర్లు వేసి ఒక రిటైనింగ్ వాల్ లాగా అంత హైట్ లో ఒక ఆల్మోస్ట్ 20 ఫీట్ హైట్ లో ఒక వాల్ ను కూడా కట్టుకున్నారు. అంటే యాక్చువల్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఉండొద్దు, కానీ ఒక రిటైనింగ్ వాల్ కట్టేసి ఈ నాలా వాటర్ లోపలికి రాకుండా కింద పిల్లర్లు పోసారు, తర్వాత రిటైనింగ్ వాల్ కట్టారు. సో ఆ తర్వాత లోపల వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉండేటివంతా ఈ నాలా చుట్టుపక్కల ఉండేటివంతా కూడా మొత్తం అన్ని ఫామ్ హౌస్ లో ఉన్నాయి. సో దీంతో ఈ నాలా అనేది దీనిపైన ఎఫెక్ట్ పడింది. సో పైన ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడికి రాకుండా, అంటే పైన నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ నాలా నుంచి ప్రవహించి పోకుండా ఇట్లాంటి కబ్జాల వల్ల పూర్తిగా వాటర్ ఈ నాలాల్లో ఎక్కడి అక్కడ ఆగిపోతున్నాయి. ఈ నాలా ప్రవాహం అనేది పూర్తిగా ఆగిపోయిందని వీటిని చూస్తుంటే మనం గమనించవచ్చు. బుల్కాపూర్ ఫిరంగి నాలా పైనుంచి వస్తూ ఉంది. సో మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కొన్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నారు. సో ఈ నాలా కానుకొనే దీంతో ఈ నాలాకి అబ్స్ట్రక్షన్ గా మధ్యలో ఈ రోడ్లు వేసి, అంటే ఇప్పుడు ఈ రోడ్డు నుంచి లోపలికి వాళ్ళ ఓపెన్ ప్లాట్లకు పోవాలంటే సో ఈ మధ్యలో నాలా ఉంటుంది. సో దానిపైన రోడ్లు వేసి డైరెక్ట్గా లోపలికి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దీని మీద మొత్తం మొరం కొట్టిరు. దీని అంతా కూడా ఈ నాలా పైనుంచే పూర్తిగా మొరం కొట్టిరు. కిందికి వెళ్ళి అక్కడి నుంచి పైనుంచి వచ్చే వాటర్ కిందికి పోవడానికి లేదు. ఇక్కడ మొత్తం అడ్డమైపోయింది. అంటే ఒక నాలా మొత్తాన్ని ఇక్కడ పూర్తిగా ఆపేసినట్టు క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో కొన్ని చోట్లల్లో మధ్య మధ్యలో పైపులు వేసిర్రు. సో ఆ పైపులు కూడా వేయకూడదు. యాక్చువల్గా నాలా ఎంత ఉంటుందో సో అంతవరకు పూర్తిగా దాన్ని నాలా ఎంతవరకు ఉంటుందో అంతవరకు కన్స్ట్రక్షన్ చేసుకొని అటు రోడ్డు వేసుకోవాలి. అది కూడా లోకల్ ఇటు ఇది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, లేకపోతే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని వేసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా పూర్తిగా దీన్ని అడ్డంకిగా కట్టేశారు. సో మధ్యలకు పూర్తిగా కట్టేయడంతో పైనుంచి వచ్చే వాటర్ అయితే ఇటు సైడ్ కిందికి పోయేటట్లయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు. పూర్తిగా ఇది అడ్డగించింది. దాంతో వాటర్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అంటే అసలు నాలా కానీ ఇటు కాల్వ కానీ ఉంటే పైనుంచి వాటర్ కిందికి పోవాలి. సో అది రూల్. సో దానికోసం వేస్తారు, పైన వాటర్ కిందికి వెళ్ళడానికి వేస్తారు. సో అట్లాంటిది ఇక్కడ పూర్తిగా మధ్యలో ఆపేయడంతో సో ఇక్కడ నుంచి వాటర్ అనేది పోవట్లేదు. సో ఎక్కడున్న వాటర్ అక్కడనే ఉంటున్నాయి. సో నాలాలో ఉన్న వాటర్ కూడా పూర్తిగా నాలాలనే ఉండడంతో సో వాటర్ అనేది కిందికి పోవట్లేదు. సో కేవలం ఇక్కడ ఒక చోటనే కాదు, సో ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా వరకు ఫామ్ హౌస్లు వచ్చాయి, స్పోర్ట్స్ ఏరియాలు వచ్చాయి, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు వచ్చాయి. కాబట్టి సో
వాళ్ళంతా కూడా ఇలాగే ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మొత్తం కాల్వను పూర్తిగా పూడ్చివేసి వాళ్ళకు రోడ్డు వేసుకోవడంతో నాలాలో పూర్తిగా ప్రవాహం అనేది వాటర్ ప్రవాహం అనేది ఆ మొత్తం కూడా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం గండిపేట మండలం ఖానాపూర్ విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ లోకల్ రైతులు ఉన్నారు. సో ఇక్కడ రీసెంట్ గా సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళంతా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తుండటం తోటి ఇక్కడ లోకల్లో ఉన్న రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. సో చెప్పండి. అయితే మాది ముంజాత ఉంటే అందరు అక్కడ కన్స్ట్రక్షన్లు వీళ్ళు అన్ని కట్టుకుంటాక నాలుగు నీళ్ళు వచ్చినాయి. నేను 60-70 చెట్లు, దానిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు 70 చెట్లు పెట్టినాను. అన్ని వారం రోజులు నీళ్ళు ఉండి మొత్తం చెట్లని చచ్చిపోయినాయి. ఏం చేయలేక పంట అని తెచ్చిపెట్టేసి నేను ఇప్పుడు మట్టి తోలుకుంటున్నాను. నాది పట్టా నేను కబ్జా పెట్టలేను, ఏం పెట్టలేను. నాది అంతవరకు ఎంత మీది ఎంత ఉందో జాగా? 11 గుంటలు ఉంటుంది అది. అంతే నా ఇస్తా అంతే అంతే. ఏం పెట్టినా ఇలా ఇంతకుముందు వరిసేను పెట్టినాను, టమాటాలు పెట్టాను, అన్ని పెట్టాను. కొబ్బరి చెట్లు అవి పెడితే ఏదో రాదు చేద్దాం పని చేద్దాం బోరు ఆపుతాయని అది చేశాను. చేస్తే వాని పెద్ద అని వచ్చేసి మొత్తం నాది డౌన్ అయ్యి మొత్తం నీళ్లు వారం రోజులు నీళ్ళు పెట్టి చెట్లు అని చచ్చిపోయినాయి. నీ దాంట్లోకి ఎందుకు వస్తాయి నీళ్ళు అంతగానో? అంటే అక్కడ అంతా ఇది చేసి ఎత్తు చేసేసి కదా, ఉన్నోళ్ళు ఎత్తు చేసి మా లేని వాళ్ళు పరిశాన్ చేశారు. ఏమేం చేశారు? ఎవరు ఎత్తి చేశారు? ఎవరు చేసిన ఎవరి పేరు చెప్పారు? అందరు ఉన్నోళ్ళు సార్. అది అక్కడ ఇప్పుడు అందరు ఉన్నారు, ఇక్కడ KTR ఉన్నారు, ఉన్నోళ్ళే ఉన్నారు అంతా. అసంటోళ్ళు ఇక్కడ చేసారు. వాళ్ళు ఫామ్ హౌస్ కట్టిరా? ఏం కట్టిరు? ఇట్లా కట్టిరు సార్. ఇలా అసలు కట్టుకున్నారు, అంతా కట్టుకున్నారు. వాళ్ళు హైట్ చేసేట్లో నీకు డౌన్ అయింది. డౌన్ అయిపోయింది అది. ఇప్పుడు ఏం చేసినావు? జాగా ఏం లేదు, మట్టి కూడుకుంటున్నాం. అది ఏదో ఇంత చెట్లు ఫెన్సింగ్ చేసుకుని ఏదో ఇంత మట్టి మళ్ళీ నల్ల మట్టి తోలి ఇంత పంటను బట్టనే పెట్టుకుందాం అని అనుకుంటున్నాం అంతే. ఎన్ని రోజుల నుంచి ఇటు ఫామ్ హౌస్ జరుగుతున్నాయి? కనీసం అయినా 15 సంవత్సరాలే. అంత ముందుకు ఎట్లుండే ఇటు సైడ్ జాగాలు మంచిగా పంటలు పండుతుండే ఎట్లుంటుండే? ఇటు ఉంటుండే పంటలే ఉంటుండే అంతా. పంటల సేన్ లేవి. ఇక కొన్ని అమ్ముకున్నారు, కొంతమంది పిల్లల పెళ్లికి అమ్ముకున్నారు అవసరం ఉండి. 1 ఎకరా 100 ఎకరాలు ఎవరు లేరు ఇక్కడ. 1 ఎకరా 1/2 ఎకరా ఉన్నోళ్ళే ఉన్నారు ఇక్కడ. ఉన్నోళ్ళు ఎక్కడ లేదు. ఇప్పటికి ఎట్లా మారింది ఇప్పుడు ఈ జాగా? ఇది మారింది. మారితే ఏమైంది? మేము ఏడేసాం గొంగడి గానే ఉన్నాం. ఇప్పుడు మాయసుంటాం. ఇప్పుడు ఇట్లా మీడియా తీసుకపోతే కూడా మాకు ఏమవుతుంది? ఏం కాదు మాకు. మీరు పోలీసు స్టైల్ పెట్టి ఏం కాదు. 100 కోట్లు చేసినా గట్లనే మాది గట్ల ఉంటాం. వాళ్ళు బయట పడతాం. మేము తప్పు చేయలేము, మేము బయట పడతాం. మేము కూడా మేము తప్పేం చేయలేము. ఉండగానే మరి చెప్తాం. ఈ ఫిరంగి కాలువ ఉన్నది కదా ఇప్పుడు మనం చూసేది, ఆ ముంగట మొత్తం అందరు చాలా వరకు ఆ ఫామ్ హౌస్ లకు పోవడానికి మీదికెళ్ళి రోడ్డు వేసుకున్నారు. ఇది చిన్నగా అయిపోయింది. సో దాని ఇబ్బంది ఎట్లా అవుతుంది? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే సార్ ఎక్కడెక్కడిలో సీదే కాలేజీ నీళ్ళు తెచ్చి ఇలా నీళ్ళు వాడేసినాక మళ్ళీ నీళ్ళు ఎక్కువైనాక ఎట్లా వెళ్ళిపోతారు? ఇప్పుడు అక్కడ పోనట్టు వెళ్ళిపోవారే. ఏదో బ్రిడ్జ్ ఇంత పైపులో వేసుకొని పోవారు కదా, అట్లా వేసుకున్నారు. ఇప్పుడు పిరంగ ఇప్పుడు అదే నీకు రింగ్ రోడ్ పోటీ అక్కడ కలిపినట్టు అయిపోతుండే కదా. ఆ నాలపల్లి సిరిగే మొత్తం నాలో వచ్చి ఇంట్లో పడుతున్నాయి నీళ్ళు. మరి దీన్ని అక్కడ మార్పు అక్కడ రింగ్ రోడ్తో కుక్కపేట మూసినదిలో గప్తే అయిపోతుండే కదా. ఈ నీళ్ళు ఈ కాలువ ఉట్టి ఉంటుండే. ఆ నీళ్ళు వచ్చేప్పటికనే ఈ నీళ్ళు ఉన్నాయి. ఇవి వాన నీళ్ళు కానే కావు, డేనిది నీళ్ళు అంతే. అప్పట్లో ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్న అప్పటి టైంలో ఈ నీళ్ళు ఏమైనా వ్యవసాయానికి వాడేదా? ఈ కాలువల నుంచి వచ్చేది తుమ్ములు మంచి నీళ్ళు వస్తుండే. మంచి నీళ్ళు వస్తుంటే పంటలు పంతుండే ఆ చేనులలో. అవి ఇవి గలీజ్ నీళ్ళు రాకుండే. ఇప్పుడు అంత గలీజ్ నీళ్ళు చెట్లే 3 రోజులలో చెట్లు చచ్చిపోతున్నాయి నీళ్ళు వాడితే. అప్పట్లో వ్యవసాయం చేసేది ఈ నీళ్ళతో. ఇప్పుడు నా బోర్ కూడా కలుషితం అయిపోయింది. ఇప్పుడు నాలపల్లికి వెళ్ళి కాలువ తెచ్చి ఇలా వాడేసిరు. లేకపోతే ఇట్లా మేము దాటిపోతుంటే మీ బిర్దులు వేసుకోకుంటే ఇట్లే ఎడ్ల ఉండే ట్రాక్టర్ మంతులతోనే పోతుంటే. అప్పట్లో వీళ్ళు వ్యవసాయం చేసినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ కాల్వలో ఉన్న నీళ్ళన్నీ ఇవన్నిటితోటి వ్యవసాయం చేసేది. కానీ రాను ఈ వాటర్ కూడా కలుషితం అయిపోయినాయి. చుట్టుపక్కల పూర్తిగా ఫామ్ హౌస్లు కట్టడం, ఈ స్పోర్ట్స్ ఏరియాలు కట్టడం, ఇట్లా డెవలప్ చేయడం తోటి సో ఈ కాల్వ ఖరాబ్ అయిపోయింది. దాంతో వచ్చే వాటర్ కూడా పూర్తిగా కలుషితం అయిపోయినాయని ఇక్కడ ఉన్న స్థానిక రైతులు చెప్తున్నారు. ప్రజెంట్ మనం జన్వాడలో KTR తన ఫ్రెండ్కి సంబంధించిన ప్రదీప్ రెడ్డిది లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. సో యాక్చువల్గా ఈ ఫామ్ హౌస్ మెయిన్ గేట్ వచ్చేసి బుల్కాపూర్ ఫిరంగి నాలా పైన కట్టారని అధికారులు చెప్తున్నారు. సో లాస్ట్ 2-3 డేస్గా ఇక్కడికి వచ్చి సర్వే చేస్తున్నారు. ఇరిగేషన్ అలాగే రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి ఇక్కడికి సర్వే చేసుకుంటున్నారు. ఈ నాలా మొత్తం కూడా చెక్ చేసుకుంటున్నారు. సో యాక్చువల్గా ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇక్కడ 18 to 20 మీటర్స్ ఆఫ్
విడ్త్ తోటి అంత వెడల్పు తోటి నాలా ఉండాలి. కానీ అధికారులు గుర్తించింది ఏంటంటే ఇది కేవలం 3 మీటర్లు మాత్రమే నాలా ఉంది. ఇక్కడ మిగతా అంతా కూడా పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ గేట్ ఇక్కడ వాళ్ళ గోడ కట్టుకున్నారు. సో ఇటు వచ్చేసి వాళ్ళ మెయిన్ గేట్ కూడా ఇదంతా దీనిపైన కట్టుకున్నారని అధికారులు అయితే గుర్తించారు. సో రీసెంట్ గా వచ్చి అధికారులు వచ్చి చూసినప్పుడు కింద 2 పైపులు వేశారు. పైనుంచి ఒకవేళ వాటర్ వస్తే ఈ కింది నుంచి అటు బయటికి పోవడానికి. కాకపోతే ఆ పైపుల్లో పైనుంచి వచ్చే వాటర్ అనేది పూర్తిగా పట్టదు అని అధికారులు చెప్తున్నారు. సో అదే కాకుండా జస్ట్ ఈడొకటి ఇటు సిమెంట్ తోటి పూర్తిగా కట్టారు. ఇది కేవలం 2 మీటర్స్ కూడా లేదు. సో 2 మీటర్స్ కంటే తక్కువనే ఉంది. సో ఇవన్నీ కూడా పూర్తిగా వయలేషన్స్ అని చెప్తున్నారు. సో 20 మీటర్స్ ఉండాల్సిన ఈ నాలా ఇక్కడ 2 నుంచి 3 మీటర్లకు వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళొక 20 మీటర్ల తర్వాత ఒక 9 మీటర్ల పాటు బఫర్ జోన్ కూడా ఉంటుంది. అంటే యాక్చువల్గా 29 మీటర్ల అవతల వీళ్ళు ఏదైనా ఈ గోడ కట్టుకోవడం కానీ గేట్ కట్టుకోవడం కానీ చేయాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఈ ఫిరంగి నాలా పైనే ఈ గోడ కట్టారని అధికారులు గుర్తించారు. సో రీసెంట్గా వచ్చినప్పుడు సర్వే చేసి ఇక్కడ మార్కింగ్ కూడా చేశారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ చేసినప్పుడు TBM2 అని ఇదంతా కూడా ఈ నాలాకు సంబంధించింది అంటూ కూడా అధికారులు ఇక్కడ మార్కింగ్ చేసి కూడా వెళ్ళారు. సో మొత్తానికి ఇటు చుట్టుపక్కల ఈ వచ్చినటువంటి ఫామ్ హౌస్ల వల్ల అలాగే స్పోర్ట్స్ ఏరియాల వల్ల సో గతంలో ఈ ఏరియా అంతా పూర్తిగా ఈ నాలా నుంచి వచ్చే వాటర్ తోటి వ్యవసాయం చేసుకునే వాళ్ళము, పంటలు బాగా పండేవని ఇట్లా స్థానికులు చెప్తున్నారు. కానీ రీసెంట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఈ చుట్టుపక్కల వచ్చే ఫామ్ హౌస్ల వల్ల ఈ స్పోర్ట్స్ వాటి వల్ల మొత్తం ఈ ఏరియాలో ఈ నాలా ఏదైతే బుల్కాపూర్ ఫిరంగి నాలా ఉందో అదంతా పూర్తిగా కబ్జాకు గురైంది. సో అక్కడి నుంచి వాటర్ ప్రవాహం అనేది పూర్తిగా ఆగిపోయిందంటూ ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ చొప్పరా శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, జన్వాడ.